జమ్మూ కాశ్మీర్లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. అనంతనాగ్ జిల్లాలో భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమైంది. లార్ను ప్రాంతంలోని గురుద్రమన్ గ్రామాన్ని వరదలు పూర్తిగా ముంచెత్తాయి. పలువురు మృతి చెందితే వందలాది మంది గల్లంతైనట్లుగా తెలుస్తోంది. సహాయక చర్యలు చేపడుతున్నారు ఎస్డీఆర్ఎఫ్ బృందాలు. గల్లంతైన వారి కోసం ఇప్పుడు గాలింపు చర్యలు చేస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం ఉందంటూ ఇప్పటికే అలర్ట్ జారీ చేశారు. భారీ వర్షాలతో పలు ప్రాంతాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది. శ్రీనగర్ జమ్మూ జాతీయ రహదారి పూర్తిగా దిగ్బంధించబడింది. మరో 24 గంటల పాటు కాశ్మీర్ లోయకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ప్రమాదకర స్థాయి దాటి ఇప్పటికే జీలం నది ప్రవహిస్తోంది. విద్యుత్ సబ్స్టేషన్లు, పవర్ ప్లాంట్స్ పూర్తిగా నీట మునిగినట్లుగా సమాచారం అందుతోంది. అయితే ఇప్పుడు పుల్వామా, షోపియాన్, కుల్గామ్, అనంతనాగ్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసినట్లుగా తెలుస్తోంది. వర్షపు నీరు రోడ్ల మీదకు రావడంతో అనేక రోడ్లు జలమయమయ్యాయి. అలాగే కొన్ని ప్రాంతాల్లో ఇళ్లలో కూడా వరద నీరు చేరింది. ఇల్లు కొట్టుకుపోయినట్లుగా తెలుస్తుంది. పుల్వామా, షోపియాన్ ప్రాంతాల్లో ఆపిల్ తోటలు అలాగే ఇతర పంటలకు తీవ్రంగా నష్టం వాటిల్లినట్లుగా తెలుస్తోంది. స్థానిక రైతులు ఇప్పుడు లబోదిబోమంటున్నారు. కొన్ని చోట్ల వడగళ్ల వాన కూడా కురిసినట్లుగా తెలుస్తోంది. ప్రముఖ పర్యాటక కేంద్రమైనటువంటి ప్రధానంగా పహల్గామ్ మనం గతంలో విన్నాం ఎంత పెద్ద దారుణం జరిగిందో. ఇప్పుడు ఆ ప్రాంతంలో కూడా భారీ వర్షం కురవడంతో పర్యాటకులు అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇక మరింత వర్షాలు కురిసే అవకాశం ఉంది రాబోతున్నటువంటి 2-3 రోజుల్లో అంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. అయితే భారీగా ప్రాణ నష్టం జరిగింది. చాలామంది గల్లంతైనట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే స్థానిక అధికారులు సహాయక చర్యలు ప్రారంభించారు. వరద ప్రభావిత ప్రాంతాలను నాయకులు కూడా పర్యవేక్షిస్తున్నట్లుగా తెలుస్తోంది. దక్షిణ కాశ్మీర్లో మంగళవారం మధ్యాహ్నం నుండి సాయంత్రం వరకు, అంటే ఈరోజు మధ్యాహ్నం నుండి సాయంత్రం వరకు భారీ వర్షం కురిసినట్లుగా తెలుస్తోంది. నిన్న మధ్యాహ్నం నుంచి భారీ వర్షాలు మొదలైనట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ముఖ్యంగా అనంతనాగ్, పుల్వామా, కుల్గామ్, షోపియాన్ జిల్లాలు చాలా తీవ్రంగా నష్టపోయినట్లుగా కనపడుతుంది. ఒక్కసారి ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. ఇప్పటికే జీలం నది పొంగి ప్రవహిస్తుంది. చాలా ప్రాంతాల్లో పర్యాటకులు చిక్కుకుపోయినట్లుగా కూడా తెలుస్తుంది. అడవుల్లో, కొండల్లో అక్కడ ట్రెక్కింగ్కి వెళ్ళిన వాళ్ళు, అలాగే సందర్శనకు వెళ్ళిన వాళ్ళు అందరూ కూడా అక్కడ చిక్కుకుపోయినట్లుగా సమాచారం అందుతుంది. చాలా ప్రాంతాల్లో రోడ్ కనెక్టివిటీ దెబ్బతింది. ఈ నేపథ్యంలో ఒకవేళ కనుక ఇప్పటికే బయలుదేరుతున్న వాళ్ళు ఉంటే వెంటనే ప్లాన్స్ క్యాన్సిల్ చేసుకోమంటూ అక్కడి ప్రభుత్వాలు హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. ఒకవేళ ఇప్పటికే బయలుదేరి వెళ్ళిన వాళ్ళు ఉంటే వీలైనంత త్వరగా ఆ ప్రాంతాల నుంచి రిటర్న్ అవ్వాలని కూడా చెప్తున్నారు. చాలా ప్రాంతాల్లో చాలా భారీ వర్షం కురిసినట్లుగా తెలుస్తుంది. పహల్గామ్ జిల్లాలో అనేక ప్రాంతాలు, పుల్వామా జిల్లాలో అనేక ప్రాంతాలు, కాలనీలు, రహదారులు నీట మునిగినట్లుగా తెలుస్తోంది. అనంతనాగ్ జిల్లాలో సిర్హామా అనే ప్రాంతంలో భారీ వర్షంతో క్లౌడ్ బర్స్ట్ కండిషన్స్ ఏర్పడినట్లుగా తెలుస్తోంది. మరోవైపు ఈ వరద నీరు యాపిల్ తోటలు, వ్యవసాయ భూముల్లోకి దూసుకెళ్లడంతో ఆ ప్రాంతం అంతా కూడా చాలా తీవ్రంగా నష్టపోయాం అంటూ ఇప్పుడు రైతులు చెప్తున్నారు. మరోవైపు షోపియాన్, కుల్గామ్ జిల్లాల్లో కూడా వర్షపాతం ఎక్కువగా నమోదైనట్లుగా తెలుస్తుంది. జిల్లా యంత్రాంగం ఇప్పటికే విపత్తు నిర్వహణ బృందాలు, పోలీసు సహాయక చర్యలు ప్రారంభించారు. నీటిలో చిక్కుకున్నటువంటి ప్రాంతాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ప్రజలు నదులు, వాగులు, కొండ ప్రాంతాలకు వెళ్ళొద్దంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అయితే రాబోతున్నటువంటి 48 గంటలు కూడా చాలా సివియర్ రెయిన్స్ ఉండబోతున్నాయి, చాలా హెవీ రెయిన్స్ ఉండబోతున్నాయంటూ కూడా చెప్తున్నారు. ప్రధానంగా రేపు జూలై 2 గురువారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కూడా ఉరుములు, మెరుపులతో కూడినటువంటి భారీ వర్షం కురిసే అవకాశం ఉంది అంటూ చెప్తున్నారు. అలాగే ఫ్లాష్ ఫ్లడ్స్ ప్రమాదం మరింత ఎక్కువగా ఉందంటూ అధికారులు హెచ్చరిస్తున్నారు. అక్కడి వాతావరణ శాఖ ఇచ్చినటువంటి డీటెయిల్స్ నేను మీకు చదివి వినిపిస్తున్నాను. జూలై 2 రేపు చాలా తీవ్రమైనటువంటి ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. అలాగే జూలై 3 ఎల్లుండి శుక్రవారానికి కూడా మధ్యాహ్నం లేదా సాయంత్రం సమయాల్లో మళ్ళీ చాలా చోట్ల ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. అలాగే ఎల్లుండి కూడా ఫ్లాష్ ఫ్లడ్స్కి ఛాన్స్ ఉందంటూ చెప్తున్నారు. ముఖ్యంగా కొండ ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఉంది. ల్యాండ్ స్లైడ్స్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ చుట్టుపక్కల కొండ ప్రాంతాల్లో ఉన్నవాళ్ళైతే వెంటనే ఆ ప్రాంతాలని ఖాళీ చేసి శిబిరాలకు వెళ్ళాలి అంటూ, సహాయక శిబిరాలకు వెళ్ళాలంటూ కూడా సూచిస్తున్నారు. చిన్న వాగులు, నదులు ఒక్కసారిగా ఉప్పొంగే ప్రమాదం ఉంది అంటూ చెప్తున్నారు. వాటి దగ్గరికి వెళ్ళొద్దు అంటూ అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటికే వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలకు కూడా ఆటంకం ఏర్పడుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రానున్న 48 గంటలు దక్షిణ కాశ్మీర్ చాలా ప్రమాదంలో ఉంది అంటూ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
మరోవైపు ఫ్లాష్ ఫ్లడ్స్ ప్రమాదం ఉంది అని చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మేజర్గా అనంతనాగ్, పుల్వామా, షోపియాన్, కుల్గామ్ ఈ ప్రాంతాల్లో చాలా తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది. అనంతనాగ్లో సిర్హాన్ అలాగే పహల్గామ్ పరిసర ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు పడుతున్నట్లుగా తెలుస్తోంది. ఇక అనంతనాగ్లో 85 మిల్లీమీటర్స్ అలాగే పుల్వామాలో 60 మిల్లీమీటర్స్ వర్షపాతం నమోదైనట్లుగా చెప్తోంది. అంతకంటే ఎక్కువగా కూడా కొన్ని ప్రాంతాల్లో నమోదైంది. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో సహజంగా 64 to 115 వరకు భారీ వర్షం, 115 నుంచి 204 వరకు అత్యంత భారీ వర్షంగా నమోదవుతూ ఉంటుంది. ఇప్పుడు పహల్గామ్, అనంతనాగ్లో 85 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. అలాగే పుల్వామాలో 60 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. రేపు ఎల్లుండి మరింత తీవ్రమైన వర్షాలు పడే అవకాశం ఉంది అంటూ కూడా చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ 48 అవర్స్లో అత్యంత ప్రమాదకరంగా అనంతనాగ్ అలాగే పహల్గామ్, కుల్గామ్ ఈ 3 ప్రాంతాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. అలాగే షోపియాన్, పుల్వామాలో ఉరుములు, మెరుపులతో కూడినటువంటి భారీ వర్షాలు పడబోతున్నాయంటున్నారు. అలాగే శ్రీనగర్లో కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది అంటూ చెప్తున్నారు. కాకపోతే దక్షిణ కాశ్మీర్తో పోలిస్తే కొంచెం తక్కువ ప్రమాదం శ్రీనగర్లో ఉండే అవకాశం ఉందని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. 60 నుంచి 80కి పైగా మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అంటే భారీ వర్షపాతం కిందకి ఇది కౌంట్ అవుతుంది. అసలే కొండ ప్రాంతం. సహజంగా మనం పీఠభూములు అయితే అంటే ఇటు మన వైపు దక్షిణ భారతదేశం వైపు సహజంగా కొండ ప్రాంతాలు తక్కువగా ఉండేటువంటి ప్రాంతాల్లో అయితే వర్షం పడినా సరే ఈజీ ఫ్లో ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రమాదాలు తక్కువగా ఉంటాయి. అత్యంత భారీ వర్షాలు పడితే ఎవరైనా ఏం చేయలేం. కానీ ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో, అందులోనూ జమ్మూ కాశ్మీర్ అలాగే నార్త్ ఈస్ట్ ప్రాంతాల్లో చాలా తీవ్రమైనటువంటి నష్టం ప్రతి సంవత్సరం మనం చూస్తూనే ఉన్నాం. కొండ ప్రాంతం అవ్వడం వల్ల పైనుంచి మడ్తో కూడినటువంటి అంటే మట్టి, ఆ మురికితో కూడినటువంటి ఆ వాటర్ మరింత బరువుగా ఉంటుంది. అది చాలా వేగంగా ప్రవహిస్తూ రావడం వల్ల దారిలో ఉన్నటువంటి గ్రామాలన్నింటినీ తుడిచిపెట్టుకుపోతుంది. చాలా ప్రాంతాల్లో అడవులు కొట్టుకుపోతున్నటువంటి పరిస్థితి ఉంది. కొన్ని ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగిపడడం లాంటివి మనం చూస్తూనే ఉన్నాం. సడన్గా ఘాట్ రోడ్లు ఉంటాయి అక్కడ కొండల మీద. ఆ ఘాట్ రోడ్లో ఒక్కసారిగా ల్యాండ్ స్లైడ్స్ జారి పడడంతో చాలా తీవ్రమైనటువంటి నష్టం. గత సంవత్సరం మనం చూసాం ఇలాంటి వర్షాలకి అక్కడ మొత్తం ఊర్లే కొట్టుకుపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈసారి మరొకసారి అలాంటి పరిస్థితులే ఉండే అవకాశం ఉందంటున్నారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని, ఆ విజువల్స్ని మరింత క్లియర్గా నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఎంత దారుణంగా ఉంది అక్కడ పరిస్థితి అనేది మీకు అర్థమవుతుంది. టేక్ కేర్.